సూక్ష్మజీవ శాస్త్రం పార్ట్ 5 వీడియో. ఈ వీడియోలో మనం రొటీన్గా రీడింగ్ మాత్రమే కాదు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సూక్ష్మజీవుల ఉనికి గురించి క్లుప్తంగా రాయండి. అయితే సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఉంటాయి? సూక్ష్మజీవులు సర్వాంతర్యాములుగా ఉంటాయి. అదేవిధంగా మృత్తిక, నీరు, గాలి జీవరాశుల దేహాలపైన లేదా దేహాల లోపల ఉంటాయి. వివిధ రకాలైన ఆహార పదార్థాలలోనూ అతి శీతల, అతి ఉష్ణ జలాభావ పరిస్థితులను కూడా తట్టుకుని జీవిస్తాయి సూక్ష్మజీవులు. నెక్స్ట్, సూక్ష్మజీవ శాస్త్రాన్ని నిర్వచించండి. సూక్ష్మజీవ శాస్త్రం అంటే ఏంటి? మైక్రోబయాలజీ. ఇది గ్రీకు భాష పదం. గ్రీకు భాషలోని మైక్రో, బయోస్, లాగోస్ అనే 3 పదాల నుంచి ఏర్పడింది మైక్రోబయాలజీ. మైక్రో అంటే ఏంటి? సూక్ష్మమైన. బయోస్ అంటే జీవం. లాగోస్ అంటే అధ్యయనం అని అర్థం. కంటికి కనిపించనంత సూక్ష్మజీవరాశులను అంటే ప్రోటోజోవా, సూక్ష్మ శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియంలు, వైరస్ల గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర శాఖను ఏమంటాం? సూక్ష్మజీవ శాస్త్రం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మానవుని పేగులలో సాధారణంగా నివసించే బ్యాక్టీరియం ఏది? దానిని జీవ సాంకేతిక శాస్త్రంలో ఎలా ఉపయోగిస్తారు? మానవుని పేగుల్లో నివసించే బ్యాక్టీరియం ఏది? మానవుని పేగులలో నివసించే బ్యాక్టీరియం ఏంటి? ఎచిరేషియా కోలై. ఎచిరేషియా కోలై అనే బ్యాక్టీరియం నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియంను జెనెటిక్ ఇంజనీరింగ్లో జన్యు మార్పిడి కొరకు ఉపయోగిస్తున్నారు. ఎచిరేషియా కోలైని, ఈ కోలైని జెనెటిక్ ఇంజనీరింగ్లో జన్యు మార్పిడి కోసం ఉపయోగిస్తున్నారు. జెనెటిక్ ఇంజనీరింగ్లో జన్యు మార్పిడి కోసం ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, బహురూప బ్యాక్టీరియంలు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. బహురూప బ్యాక్టీరియంలు అంటే ఏమిటి? వాతావరణ పరిస్థితి, లభ్యమయ్యే పోషకాలను బట్టి ఆకారాలను మార్చుకునే బ్యాక్టీరియంలను ఏమంటాం? బహురూప బ్యాక్టీరియంలు అంటాం. ఎజిటోబ్యాక్టర్ అనేది ఒక బహురూప బ్యాక్టీరియం. ఎజిటోబ్యాక్టర్ అనేది ఒక బహురూప బ్యాక్టీరియం. వాతావరణ పరిస్థితిని బట్టి, లభ్యమయ్యే పోషకాలను బట్టి ఆకారాలను మార్చుకునే బ్యాక్టీరియంలని బహురూప బ్యాక్టీరియంలు అంటారు. ఎజిటోబ్యాక్టర్ అనేది ఒక బహురూప బ్యాక్టీరియం. నెక్స్ట్ ఏంటి? లైంగిక పైలస్ అంటే ఏమిటి? వాటిని యొక్క విధిని తెలపండి. లైంగిక పైలస్ అంటే ఏమిటి? 2 బ్యాక్టీరియముల మధ్య సంయుగ్మం జరగడానికి అవసరమైన ఒక ప్రత్యేక సంయుగ్మ పరికరాన్ని సంయుగ్మ నాళం లేదా లైంగిక పైలస్ అని అంటాం. లైంగిక పైలస్ ద్వారా దాత కణము F+ నుంచి గ్రహీత కణం F- జన్యు పదార్థం బదిలీ చేయబడుతుంది. లైంగిక పైలస్ ద్వారా జన్యు పదార్థం అనేది F+ కణం నుంచి F- కణం అంటే దాత కణం నుంచి గ్రహీత కణంలోనికి జన్యు పదార్థం అనేది బదిలీ అవుతుంది. జీనోఫోర్ అంటే ఏమిటి? బ్యాక్టీరియం కణంలో ఉండే ప్రధానమైన జన్యు పదార్థాన్నే జీనోఫోర్ అని అంటాం. దీనినే బ్యాక్టీరియంల క్రోమోజోమ్ అని అంటాం. ఇది ఒక వలయాకార ద్వంద్వ పోచయుత DNA. జీనోఫోర్ అంటే ఏంటి? బ్యాక్టీరియం యొక్క కణంలో ఉండే ప్రధానమైన జన్యు పదార్థాన్ని జీనోఫోర్ అంటాం. ఇది బ్యాక్టీరియంల యొక్క క్రోమోజోమ్ అని కూడా అంటాం అన్నమాట. ఇది ఒక వలయాకార ద్వంద్వ పోచ అంటే 2 స్ట్రాండ్స్ ఉంటాయి అన్నమాట. వలయాకార ద్వంద్వ పోచయుత DNA. నెక్స్ట్ ఏంటి? ప్లాస్మిడ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? బ్యాక్టీరియం కణంలో జీనోఫోర్కి అదనంగా ఉండే ఒక చిన్న వలయాకార 2 పోగుల DNA అణువులు ఏమంటాం? ప్లాస్మిడ్లు అంటాం. ఈ ప్లాస్మిడ్లు ఎందుకు? ప్లాస్మిడ్లలో ఉండే జన్యువులు బ్యాక్టీరియంకు ఔషధ నిరోధకత, విష పదార్థాల ఉత్పత్తి, ఎంజైమ్లను ఉత్పత్తి చేయగల రక్షణ సంబంధ లక్షణాలను కలుగజేస్తాయి. ఈ ప్లాస్మిడ్లు ఎందుకు? వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? ప్లాస్మిడ్లలో ఉండే జన్యువులు బ్యాక్టీరియంకు ఔషధ నిరోధకత, విష పదార్థాల ఉత్పత్తి, ఎంజైమ్లను ఉత్పత్తి చేయగల రక్షణ సంబంధ లక్షణాలను కలుగజేస్తాయి ప్లాస్మిడ్లు. నెక్స్ట్, సంయుగ్మం అంటే ఏమిటి? 2 సజీవ బ్యాక్టీరియంలు దగ్గరగా చేరినప్పుడు దాత కణం నుంచి నేరుగా DNA గ్రహీత కణంలోనికి బదిలీ చెందే ప్రక్రియనే సంయుగ్మం అంటాం. 2 సజీవ బ్యాక్టీరియంలు దగ్గరగా చేరినప్పుడు
దాత కణం నుంచి నేరుగా డిఎన్ఏ గ్రహీత కణంలోనికి బదిలీ చేయడాన్నే చెందే ప్రక్రియనే సంయుగ్మం అంటాం. లెడర్బర్గ్ మరియు టాటంలు ఎచ్రేషియా కాలేలో సంయుగ్మాన్ని కనుగొన్నారు 1946లో. సంయుగ్మం అంటే ఏంటి? రెండు సజీవ బ్యాక్టీరియంలు దగ్గరగా చేరినప్పుడు దాత కణం నుంచి నేరుగా డిఎన్ఏ గ్రహీత కణంలోనికి బదిలీ చెందే ప్రక్రియనే సంయుగ్మం అంటాం. లెడర్బర్గ్ మరియు టాటంలు 1946లో ఎచ్రేషియా కాలేలో ఈ సంయుగ్మాన్ని కనుగొన్నారు. నెక్స్ట్ ఏంటి? జన్యు పరివర్తన. ఒక బ్యాక్టీరియం పరిసర వాతావరణం నుంచి నగ్న డిఎన్ఏ ఖండితాలను స్వీకరించినప్పుడు గ్రహీత కణంలో వాటి జన్యు సమాచారం వ్యక్తమయ్యే ప్రక్రియనే జన్యు పరివర్తన అంటాం. ఒక బ్యాక్టీరియం పరిసర వాతావరణం నుంచి నగ్న డిఎన్ఏ ఖండితాలను స్వీకరించినప్పుడు గ్రహీత యొక్క కణంలోని వాటి జన్యు సమాచారం వ్యక్తమయ్యే ప్రక్రియనే జన్యు పరివర్తన అంటాం. ఈ జన్యు పరివర్తనని ఎవరు కనుగొన్నారు? ఏ జీవిలో కనుగొన్నారు? ఫ్రెడరిక్ గ్రిఫిత్ స్టెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొన్నారు. 1928లో కనుగొన్నారు. ఫ్రెడరిక్ గ్రిఫిత్ 1928లో స్టెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొన్నారు. నెక్స్ట్ జన్యు వహనం అంటే ఏమిటి? జన్యు వహనం అంటే ఏంటి? దాన్ని ఎవరు ఏ జీవిలో కనుగొన్నారు? జన్యు వహనం అంటే బ్యాక్టీరియోఫాజ్ ద్వారా ఒక బ్యాక్టీరియం నుంచి వేరొక బ్యాక్టీరియంకు జన్యు పదార్థం బదిలీ చెందే ప్రక్రియని బ్యాక్టీరియోఫాజ్ ద్వారా ఒక బ్యాక్టీరియం నుంచి వేరొక బ్యాక్టీరియంకు జన్యు పదార్థం బదిలీ చెందే ప్రక్రియనే జన్యు వహనం అంటాం. లెడర్బర్గ్ మరియు జెండర్లు జన్యు వహనాన్ని సాల్మోనెల్లా టైఫిమ్యూరియంలో కనుగొన్నారు. లెడర్బర్గ్ జెండర్లు 1951లో, లెడర్బర్గ్ మరియు జెండర్లు 1951లో జన్యు వహనాన్ని సాల్మోనెల్లా టైఫిమ్యూరియంలో కనుగొన్నారు. నెక్స్ట్ స్వల్ప సమాధాన ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దాం. స్వరూపం ఆధారంగా బ్యాక్టీరియంలని ఏ విధంగా వర్గీకరించవచ్చు? స్వరూపం ఆధారంగా బ్యాక్టీరియంలని రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎన్ని రకాలుగా ఉన్నాయి? కాకస్, బ్యాసిల్లస్, సర్పిల రూపాలు, బహురూప బ్యాక్టీరియాలు, ఇలా రకాలు ఉన్నాయి. కాకస్ ఏంటి? గోళాకారంగా ఉండే బ్యాక్టీరియాని ఏమంటాం మనం? కాకస్ అని అంటాం. ఒంటరిగా ఉండే గోళాకార బ్యాక్టీరియంలని మోనోకాకస్ అంటాం. ఒక జత గోళాకారంగా ఉండే బ్యాక్టీరియాలని డిప్లోకాకస్, 4 గోళాకార బ్యాక్టీరియాలు ఉంటే టెట్రాకోకస్. సార్సినా అంటే ఏంటి? ఘనాకారంలో అమరి ఉండే 8 గోళాకార బ్యాక్టీరియంలని సార్సినా అంటారు. ఘనాకారంలో అమరి ఉండే 8 బ్యాక్టీరియంల యొక్క 8 గోళాకార బ్యాక్టీరియంలని సార్సినా అంటాం. స్టెప్టోకోకస్ ఒకే వరుసలో గొలుసుగా అమరి ఉండే గోళాకార బ్యాక్టీరియాని స్ట్రెప్టోకాకస్ అంటారు. స్టెఫైలోకోకస్ క్రమరహితంగా అమరి ఉండే గోళాకార బ్యాక్టీరియంల సమూహాన్ని స్టెఫైలోకోకస్ అంటారు. నెక్స్ట్ బ్యాసిల్లస్. నెక్స్ట్ ఏంటి? స్వరూపం ఆధారంగా బ్యాక్టీరియంలో రెండో రకం ఏంటి? బ్యాసిల్లస్. దండాకారంగా ఉండే బ్యాక్టీరియాని బ్యాసిల్లస్ అంటారు. ఒంటరిగా ఉండే దండాకార బ్యాక్టీరియాల్ని మోనోబ్యాసిల్లస్ అంటాం. డిప్లోబ్యాసిల్లస్ ఒక జత దండాకారంగా ఉండే బ్యాక్టీరియాల్ని డిప్లోబ్యాసిల్లస్ అంటాం. స్ట్రెప్టోబ్యాసిల్లస్ ఒకే వరుసలో గొలుసులాగా అమరి ఉండే దండాకార బ్యాక్టీరియాలను స్ట్రెప్టోబ్యాసిల్లస్ అంటారు. నెక్స్ట్ ఏంటి? స్వరూపం ఆధారంగా మూడవ రకం సర్పిల రూపాలు. సర్పిలాకార బ్యాక్టీరియంలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. విబ్రియో, స్పైరిల్లం, స్పైరోకీట్స్. విబ్రియో కామాకారంలో ఉండే బ్యాక్టీరియాలను ఏమంటాం? విబ్రియో అంటాం. స్పైరిల్లం సర్పిలాకారంలో ఉండే బ్యాక్టీరియాలను స్పైరిల్లం అంటాం. స్పైరోకీట్స్ నమ్యత చూపే స్పైరిల్లం. నెక్స్ట్ బహురూపక బ్యాక్టీరియంలు పరిసర పరిస్థితులు, లభ్యమయ్యే పోషక పదార్థాలను బట్టి తరచూ వాటి ఆకారాన్ని మార్చే బ్యాక్టీరియంలను బహురూపక బ్యాక్టీరియంలు అంటారు. పరిసర పరిస్థితులు, లభ్యమయ్యే పోషక పదార్థాలను బట్టి తరచూ వాటి ఆకారాన్ని మార్చే బ్యాక్టీరియంలను ఏమంటాం? అజిటోబ్యాక్టర్ ఉదాహరణ. వీటిని బహురూప బ్యాక్టీరియంలు అంటారు. బహురూపక బ్యాక్టీరియంకు ఉదాహరణ అజిటోబ్యాక్టర్. నెక్స్ట్ ఇది చూడండి. కసాబాల సంఖ్య వాటి అమరికలను బట్టి
బ్యాక్టీరియంలను ఏ విధంగా వర్గీకరించారు? కసాబాల అమరిక వాటి యొక్క అమరికను బట్టి బ్యాక్టీరియంలను ఏ రూపంగా విభజించారు అంటే కసాబాల అమరిక వాటి ఆకారాన్ని బట్టి 5 రకాలుగా విభజించారు. ఫస్ట్ ఏంటి? కసాబ రహితం. ఇటువంటి బ్యాక్టీరియాలకి ఎటువంటి కసాబాలు అనేవి ఉండవు. ఏకతంతుకం. కణానికి ఒకవైపున ఒక ధ్రువానికి ఒకే కసాబం ఉన్న బ్యాక్టీరియాని ఏకతంతుకం అంటాం. లోపోట్రైకస్. బ్యాక్టీరియంకు ఒకే వైపు ఒక గుంపుగా ఉండే కసాబాలు ఉంటాయి, బహుతంతుకం అంటాం దాన్ని. ద్విధ్రువ తంతుకం. కణానికి ఇరువైపులా ఒక్కొక్క కసాబం లేదా గుంపు కసాబాలు అతుకుబడి ఉంటాయి ద్విధ్రువ తంతుకంలో. పరితంతుకం అంటే అనేక కసాబాలు కణం ఉపరితలం అంతటా వ్యాపించి ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏంటో చూద్దాం. శక్తి. థర్డ్ క్వశ్చన్. శక్తి, కార్బన్ మూలాల ఆధారంగా బ్యాక్టీరియంలలో పోషణ సముదాయాలు ఏవి? ఇవి ఇంపార్టెంట్ మనకి. కర్బన వినియోగాన్ని బట్టి బ్యాక్టీరియాలు 2 రకాలుగా ఉన్నాయి. స్వయం పోషితాలుగా ఉన్నాయి, పరపోషితాలుగా ఉన్నాయి. శక్తి వినియోగాన్ని బట్టి మరలా 2 రకాలుగా ఉన్నాయి. కాంతి పోషితాలు, రసాయన పోషితాలుగా ఉన్నాయి. కర్బన వినియోగాన్ని బట్టి బ్యాక్టీరియంలు స్వయం పోషితాలుగాను పరపోషితాలుగాను ఉన్నాయి. శక్తి వినియోగాన్ని బట్టి కాంతి పోషితాలు, రసాయన పోషితాలుగా ఉన్నాయి. కాంతి స్వయం పోషితాలు అంటే ఏంటి? కర్బన వనరు కార్బన్ డైఆక్సైడ్ గాను, శక్తి వనరు సూర్యరశ్మిగాను ఉంటుంది కాంతి స్వయం పోషితాల్లో. కర్బన వనరుగా కార్బన్ డైఆక్సైడ్, శక్తి వనరుగా ఏంటి? సూర్యరశ్మి. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియంలు ఉదాహరణ. గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియంలు క్రోమేషియం, క్లోరోబియం అనేవి కాంతి స్వయం పోషితాలకు ఉదాహరణలు. కర్బన వనరుగా కార్బన్ డైఆక్సైడ్ని, శక్తి వనరుగా సూర్యరశ్మిని. ఇవి కాంతి స్వయం పోషితాలకు ఉదాహరణ. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియంలు ఉదాహరణ. క్రోమేషియం, క్లోరోబియం అనేవి కాంతి స్వయం పోషితాలకు ఉదాహరణ. కర్బన వనరుగా కార్బన్ డైఆక్సైడ్, శక్తి వనరుగా సూర్యరశ్మిని ఉపయోగించుకున్నటువంటి బ్యాక్టీరియంలను ఏమంటాం? కాంతి స్వయం పోషితాలు అంటాం. కాంతి పరపోషితాలు ఏంటి? కర్బన వనరు మరియు కర్బన సంయోగ పదార్థాలలోని కార్బన్ని శక్తి వనరుగా సూర్యరశ్మిగా ఉంటే, కర్బన వనరుగా కర్బన సంయోగ పదార్థాల్లోని కార్బన్ని తీసుకుని శక్తి వనరుగా సూర్యరశ్మిని తీసుకుంటే అవి కాంతి పరపోషితాలు. ఉదాహరణ నాన్ సల్ఫర్ పర్పుల్ బ్యాక్టీరియంలు. కాంతి పరపోషితాలకు ఉదాహరణ ఏంటి? నాన్ సల్ఫర్ పర్పుల్ బ్యాక్టీరియంలు. రోడోస్పైరిల్లం, రోడోమైక్రోబియం ఇవి ఇంపార్టెంట్ మనకు ఉదాహరణలు. రోడోస్పైరిల్లం, రోడోమైక్రోబియం అనేవి కాంతి పరపోషితాలకు ఉదాహరణలు. నెక్స్ట్ రసాయన స్వయం పోషితాలు. కర్బన వనరుగా కార్బన్ డైఆక్సైడ్, శక్తి వనరుగా అసేంద్రియ పదార్థాల నుంచి విడుదలయ్యే ఎలక్ట్రాన్లు. ఉదాహరణ హైడ్రోజన్ బ్యాక్టీరియంలు హైడ్రోజన్ని ఆక్సీకరణ చేస్తాయి. హైడ్రోజినోమోనాస్, నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్, బెగ్గియోటా, మిథనోజన్లు ఇవేంటి? కర్బన వనరుగా కార్బన్ డైఆక్సైడ్ని, శక్తి వనరుగా అసేంద్రియ పదార్థాల నుంచి విడుదలయ్యే ఎలక్ట్రాన్లను తీసుకుంటాయి. హైడ్రోజన్ బ్యాక్టీరియంలు హైడ్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్, బెగ్గియోటా, మిథనోజన్లు. నెక్స్ట్ ఏంటి? రసాయన పరపోషితాలు. కర్బన వనరుగా కర్బన పదార్థాలు, శక్తి వనరుగా కర్బన సంయోగ పదార్థాల నుంచి విడుదలయ్యే ఎలక్ట్రాన్లను తీసుకుంటాయి. ఉదాహరణ బ్యాసిల్లస్, రైజోబియం. బ్యాసిల్లస్ పూతికాహారులు, అదేవిధంగా రైజోబియం అనేవి సహజీవులకు ఉదాహరణ. నెక్స్ట్ బ్యాక్టీరియంలోని సంయుగ్మాన్ని గురించి వివరించండి. సంయుగ్మం ఎవరు కనుగొన్నారు దీన్ని? లెడర్బర్గ్ మరియు టాటమ్లు 1946లో హెచ్రేషియా కాలేలో కనుగొన్నారు కదా సంయుగ్మాన్ని. ఈ కాలేలో న్యూక్లియాయిడ్ డిఎన్ఏకి అదనంగా కణద్రవ్యంలో గల వలయాకార డిఎన్ఏ ద్విసర్పుల అణువును ఏమంటాం? ఎఫ్ కారకం. ఎఫ్ కారకం ఉన్న ఈ కాలే కణాన్ని F+ కణమని, దాత కణమని అంటారు. ఎఫ్ కారకం లేని కణాన్ని F- కణం లేదా గ్రహీత కణమని అంటాము. ఈ F+ కణాలు సెక్స్ పిలి ఉంటాయి. F+ కణాలకి F+ కణాలు దగ్గరగా చేరి తాకుతూ సెక్స్ పిలి సహాయంతో ఒకదానికొకటి అంటి పెట్టుకుని ఉంటాయి.
ఈ రెండింటి మధ్య సంయుగ్మ నాళం పైలస్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ సంయుగ్మ నాళం ద్వారా F+ కణంలోకి F కారకం ప్రతికృతి చెంది దాని నకలు గ్రహీత F- కణంలోనికి ప్రవేశిస్తుంది. కొన్ని సమయాలలో F+ కణంలోని F ప్లాస్మిడ్ ఒకచోట తెగడం జరుగుతుంది. ఒక పోగు సంయుగ్మ నాళం ద్వారా F- కణంలోనికి ప్రవేశించి దానికి సంపూరకంగా ఉండే పోగును సంశ్లేషణ చేసుకుంటుంది. సంయుగ్మం తర్వాత F కారకం గ్రహీత కణం దాత కణంగా మారుతుంది. ఎవరు కనుగొన్నారు? సంయుగ్మాన్ని లెడర్బర్గ్ మరియు టాటములు కనుగొన్నారు.